విశ్వాస ప్రయాణము. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనం. ఇక్కడ అబ్రాము విధేయత కలిగి దేవునితో నడవడం చూస్తున్నాము. నీ కుటుంబము మీదనున్న అన్య సంబంధమైన పట్టు తెగిపోతుంది. నా తాతగారికి తన అన్య సంబంధమైన కుటుంబ నేపథ్యముతో చిక్కులు ఏర్పడలేదు. ఆయన వాటన్నిటినీ తెంచుకొని వచ్చేశారు. నా తాతగారికి ఆస్తి ఏమీ లేదు గాని ఆయన ఎవరిని ఏమీ అడగడు అంటూ ఆయన బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ నన్ను పిలిచిన దేవుడు నన్ను గూర్చి పూచి వహిస్తాడు అంటూ ఆయన నిబ్బరంగా ఉండేవారు. తన పరిచర్యలో అన్య సంబంధులైన తన బంధువుల ప్రమేయమును ఆయన అనుమతించలేదు. అబ్రహాముకు దేవుడు గొప్ప వాగ్దానములను అనుగ్రహించాడు. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వాని శపించెదను. ఆదికాండము 12వ అధ్యాయం 2-3 వచనములు. దేవుడు తప్ప ఇలా ఎవరైనా చేయగలరా? ఇక్కడ దేవుని వాగ్దానముల యొక్క బాహుల్యంను చూడండి. ఆయన సృజనాత్మకత ఇక్కడ కనబడుతుంది. మరి మనము దేవుని గొప్ప వాగ్దానములను పట్టుకుందామా, లేక మన గత కాలపు అన్యాచారములను ఎన్నుకుందామా? దేవునితో కూడా నడవడాన్ని అబ్రహాము నేర్చుకున్నాడు. అన్య సంబంధమైన కుటుంబం నుండి దేవుడు ఆయనను తనతో పాటు కలిసి నడిచేందుకు పిలిచాడు. అబ్రహాము తన భార్య అయిన శారాను, తన సహోదరుని కుమారుడైన లోతును, తానును వారును ఆర్జించిన యావదాస్తిని, వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకుని కనానుకు వచ్చాడు. ఆ రీతిగా దేవునితో కూడా నడవడం ఆయన ఆరంభించాడు. అది విశ్వాసపు నడక. ఇది సాధ్యము కాదు. విధేయత కలిగిన జీవితం ద్వారా మనము చూపగలిగే నమ్మకత్వము కొరకు దేవుడు కనిపెడుతున్నాడు. అబ్రహాము దేవునితో కూడా నడుచుచు ఆయన కొరకు బలిపీఠములను నిర్మించాడు. మరి మనము కట్టే బలిపీఠములు ఎలాంటివి? మనము దేవునితో కూడా నడిచినప్పుడు ఆయన కొరకు బలిపీఠములు నిర్మిస్తాము. కానీ మనము మన స్వంత మార్గములను వెంబడిస్తే మన కొరకే బలిపీఠములను కట్టుకుంటాము. అది దేవుని వాగ్దానములు లేని స్వార్థపూరిత జీవితం. నేడు ప్రజలు కలిగిన స్వార్థపూరిత ఆశయములు ఏమిటి? పెద్ద డిగ్రీ, పెద్ద ఉద్యోగము, డబ్బున్న అమ్మాయిని పెళ్లి చేసుకోవడము, పెద్ద ఇల్లు కట్టుకోవడం మొదలైనవి. ప్రజల యొక్క ఘనమైన లక్షణములు ఇవే. కుక్క తన తోకను వెంబడించి తరిమినట్లుగా మనుషులు తమ స్వార్థమును వెంబడిస్తారు. అది గిరగిరా తిరుగుతూ అలసిపోయి చివరకు చచ్చిపోతుంది. నేడు మనుషులకు దేవుని రాజ్యము కొరకు ఏదైనా చేయాలనే ఆసక్తి కొంచెమైనా ఉండడం లేదు. వారి ఆలోచనల్లోని ప్రణాళికల్లోనూ అది ఉండడము లేదు. ఆస్తిపాస్తుల విషయమైన చింత మనుషుల సమయమును, ఆసక్తిని తినివేస్తూ పెద్ద తలనొప్పిగా మారిపోయింది. దేవాలయం యొక్క పెద్ద కట్టడములను గురించి శిష్యులు పొగడుతూ ఉండగా యేసు చెప్పినది ఏమిటి? రాతి మీద రాయి ఒకటి ఆయనను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.